మీరెందుకు వచ్చారు సార్? జాఫర్ సార్ ని మీరెందుకు వచ్చిండ్రు అంటాడా? అంటే జర్నలిస్ట్ల గొంతులు ఇక్కడతో నొక్కేస్తున్నారా? ఏమండి మీరు కొంచెం చల్లడం ఆపేస్తే మాట్లాడతానండి. నేనేం చెల్లానండి? వచ్చిన దగ్గర నుంచి మీ అందాన్ని చెల్లుతా ఉన్నారు, అందుకే అలా. ఎక్స్ట్రీమ్ లెవెలే నేను ఆపడానికి ఎంతమంది వచ్చినా నువ్వు వెనక ఎంతమంది ఉన్నా మనల్ని ఎవడు రాపేది వచ్చిపో. ఇంకా ఇప్పటి నుంచి మనం ఒకటే, దొరికిన దాన్ని తురుముదాం, దొరకని దాన్ని తరుముదాం. దాంట్లోనే ఇన్వాల్వ్ చేయదు బాబాయ్. సుధీర్ ఇన్ని డబుల్ మీనింగ్ డీకోడ్ చేయలేకపోతుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఓ సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మధ్యలో ఎక్కడో ఏదో ఒక్క లైన్ దగ్గర అలా కోదాడెళ్ళొచ్చావు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో. ఆశా పాసం బందీ చేసేలే. ఇంతకుముందు ఏదైనా ఛానల్లో పనిచేశారా? ఒక ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేశాను. ఛానల్ పేరేంటి? యుగాంతం టీవీ. న్యూస్ చదువుతా అంటున్నారు, ఇంతకుముందు ఏమైనా చదివారా? బోలెడు చదివాను. ఏం చదివారు? ఇచ్చట పోయి రాదు. ఒక వర్షం కురిసిన రాత్రి, ఉరిమిన ఉరుపుల మెరుపులో ఒక అందమైన చిత్రం సుధీర్ది. ఏదో తేడాగా ఉందేంటి? ఆ చిత్రం పేరు పొదలచాటు పోటుగాడు. దానికంటే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? సుధీర్ చీకటి కోణం. సుధీర్ అంటే పెద్ద మ్యానిపులేటెడ్ హీరోగా ప్రాజెక్ట్స్ చేస్తూ Yes, sir. మళ్ళీ టీవీలోకి రావడము యూటర్నా లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన ఆ అమ్మాయిది కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ లో మనసుకు బాధ పెట్టిన రూమర్ ఏంటి? మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు అనేది ఏదో రాశారన్నమాట. మా డాడీకి ఫోన్ చేయడం, సో వాళ్ళు బ్రతికుండగానే లేరు అని రాయడం అన్నమాట. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో.